ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ నూటికో కోటికో ఒక్కరు. పిడికెడైనను చాలను పరోపకారంబులు, చెరకు గడకన్న తీపి కదా సాయమునర్చుని ఆత్మ సంతృప్తి. ఈ జన్మకది మహాద్భాగ్యము, శతకోటి పుణ్యధామము. ఇక ఎవరూ లేని అనాథలను, దిక్కులేక రోడ్డు మీద చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే నిర్భాగ్యులను, నిస్సహాయులనెందరినో చేరదీసి మానవత్వానికి ప్రతీకగా నిలిచి వీరి కోసం అహర్నిశలు పాటుపడుతున్న షామీర్పేట్లోని సేవ్ ఆల్ రీచ్ ఆల్ సొసైటీ ఈ వారం నూటికో కోటికో ఒక్కరు. అమ్మ పలికే మాటల్లోని తీయని పలుకు అమ్మ. సృష్టికి మూలం అమ్మ. అనిర్వచనీయమైన భావన, ఒక అర్థం సరిపోని దీవెన. అమ్మ తన బిడ్డలపై చూపే మమతా మమకారం వెలకట్టలేనిది, సాటిలేనిది. అమ్మ ప్రేమ అమృతమైనది. అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి కష్ట నష్టాలను ఓర్చి పెంచి పెద్ద చేస్తుంది. బిడ్డ కలత పడితే తల్లడిల్లుతుంది, ధైర్యాన్ని నూరిపోస్తుంది. అలాంటి అమ్మకు పట్టెడన్నం పెట్టలేక నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేస్తున్నారు కొందరు కన్న బిడ్డలు. మరోపక్క అమ్మ అనురాగానికి, పాడే జోలపాటకి, తల్లి మమకారాల ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన చిన్నారులను, పేగు తెంచి పుట్టిన పసికందులను సైతం నడి రోడ్డులపై వదిలేస్తున్నారెందరో నీటి తల్లులు. ఈ తరుణంలో అమ్మలకు అమ్మై మానవత్వాన్ని, మాతృత్వ సమానత్వాన్ని పంచి మానవ దేవతామూర్తిగా వీరందరినీ అక్కున చేర్చుకొని నిస్వార్థ సేవలందిస్తోంది సేవ్ ఆల్ రీచ్ ఆల్ సొసైటీ ఫౌండేషన్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. 2006లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్ ఎవరూ లేని అనాథలను, తల్లిదండ్రులున్న అనాథులుగా మారిన పిల్లలను, వట్టిపోయిన పాడిగేదను కబేళాకు పంపినట్టు శక్తి ఉడిగి వృద్ధాప్యం ఆవహించిన అమ్మా నాన్నలను అమ్మల కడుపున పుట్టిన బిడ్డలే వదిలించుకున్న నాడు ఏ గూడు లేక రోడ్డు మీద నిర్భాగ్యులుగా మిగిలి అనాథలైన వృద్ధుల కోసం కేవలం 5 మందితో మొదలైంది. అలా మొదలైన ఈ సేవ్ ఆల్ రీచ్ ఆల్ సొసైటీ ఇప్పటి వరకు దాదాపు 100 మందిని చేరదీసింది. అయితే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటో, ఎందుకోసం ఈ ఫౌండేషన్ ను స్థాపించవలసి వచ్చిందో ఈ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి సువార్తమ్మ గారి మాటల్లోనే విందాం. సేవ్ ఆల్ రీచ్ ఆల్ సొసైటీ వ్యవస్థాపకురాలు శ్రీమతి సువార్త గారు మనతో ఉన్నారు. ఆవిడ ఈ ఆర్గనైజేషన్ ని ఎప్పుడు స్థాపించారు, అసలు ఏ ఆశయంతో స్థాపించారు, ఇందులో ఎంతమంది ఉన్నారు, తగిన వివరాలన్నీ మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సువార్త గారు, చెప్పండి ఈ ఆర్గనైజేషన్ మీరు ఎప్పుడు స్థాపించారు? 2006లో స్థాపించిన
దీన్ని అప్పటి నుంచి నేను మామూలుగా ఒక 5 మెంబర్స్ తోటి స్టార్ట్ చేసిన. 5 నుంచి 10 వరకు. ఈ 2 ఇయర్స్ బ్యాక్ మాత్రం దీన్ని కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి KLR గారు, కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి చేత దీన్ని రిబ్బన్ కటింగ్ చేయించి కొంచెం దీన్ని డెవలప్ చేసిన. 209 ఆగస్టు 6th రోజు దీన్ని ఓపెనింగ్ చేసిన. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక 48 మెంబర్స్ వృద్ధులు, ఒక 36 మెంబర్స్ చిల్డ్రన్స్, అర్బన్ చిల్డ్రన్స్. ఓల్డ్ ఏజ్ వాళ్ళంటే ఏ వయసు వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? 50 ఇయర్స్ నుంచి వెళ్ళి 80, 90 అబౌవ్ కూడా వస్తున్నారు. ఎలా, ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళని? నేను మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఎవరైనా పడతారు అనుకోండి రోడ్డు మీద, అలాంటి వాళ్ళు నేను డైరెక్ట్గా అక్కడ ఉన్న ఒక 10 మందికి ద్వారా తీసుకొచ్చేస్తా. లేదంటే నాకు ఎవరైనా ఫోన్ ద్వారా కానీ ఇట్లా ఉన్నారమ్మా మీ ఆశ్రమం ఉంది కదా అని చెప్తే ఎంత దూరం అయినా సరే వెళ్ళి తీసుకొచ్చేసుకుంటా వాళ్ళని. మామూలుగా నేను ఎవరి దగ్గర, వృద్ధుల దగ్గర మాత్రం అమౌంట్ కలెక్ట్ ఏం చేయను. వీళ్ళకు మార్నింగ్ టీ ఇస్తా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవినింగ్ టీ. ఇంకా మామూలుగా ఫ్రూట్స్ అవంటే ఎవరైనా దాతలు ఇస్తారు, లేకపోతే నేను విధంగా ఇచ్చుకుంటా వాళ్ళకు. ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళు ఏ వయసు వాళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎలా వస్తుంటారండి? ఏ వయసు వాళ్ళంటే వాళ్ళు మదరు ఫాదరు మొత్తం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు 50%. ఫాదర్ లేకుండా మదర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఇంకా మదర్లుండి కూడా చదివించుకోలేము ఈ రేట్లను బట్టి అని చెప్తే వాళ్ళని కూడా తీసుకొచ్చి చదివిస్తున్నా. 4-5 ఇయర్స్ నుంచి దాదాపు 15-16 ఇయర్స్ వరకు ఉన్నారు. ఇంకా పెద్ద పిల్లలు, ఆడపిల్లలు అయితే వాళ్ళకు సంబంధాలు ఎతికి పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నాం. పిల్లలకు మార్నింగ్ మిల్క్ ఇస్తా, బూస్ట్ మిల్క్ ఇస్తా, బ్రేక్ఫాస్ట్. వాళ్ళందరినీ ఎవరీ గ్రీన్ బాబా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నా. వాళ్ళకి అందరికీ చదువులకు ఫీజులు మా ఎమ్మెల్యే గారు KLR కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు ఫీజులు కట్టేస్తున్నారు. ఇంకా స్కూల్కు దాతల సహాయంతో ఆ రకంగా ప్రిన్సిపాల్ గారు కూడా చాలా మంచోళ్ళు. పోయిన సంవత్సరం మాత్రం నాకు మొత్తం ఆయన నేను కోఆపరేట్ చేసిండు. అయితే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీరు రన్ చేస్తున్నారు, ఇంతమంది వృద్ధులు ఉన్నారు, ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారు, ఇంత రంగం మీరు ఒక్కళ్ళే రన్ చేస్తున్నారు, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి? నేను ఒక్కదాన్ని రన్ చేస్తున్నా, కాకపోతే నా ఇంట్రెస్ట్ తోటి నేను పెట్టుకున్నా. అంటే ఇప్పుడు మాత్రం కొంచెం బాడీ ఎక్కువ అవుతున్నది. ఇప్పటి వరకు నా చేతి నుంచే నేను పెట్టుకున్నా. ఇంకా కొంత అటు ఇటు అప్పులు కూడా చేయటం జరుగుతున్నది. ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఫండ్ లేదు. దాతల సహాయం, దాతలు కొంచెం ముందుకు వచ్చి ఈ మధ్యలో కొన్ని బియ్యము అలాంటివి ఇస్తున్నారు. అట్లా వెజిటబుల్స్ కూడా ఒక మార్కెట్లో ఒక సంత జరుగుతుంది. ఇంకా వాళ్ళు కూడా మనం ఇచ్చినప్పుడు తీసుకుంటూ నాకు వాళ్ళు కూడా వెజిటబుల్స్ కూడా వాళ్ళు మంచి సప్లై చేస్తున్నారు. నాకు మాంకాలని బొల్లారం మార్కెట్లు ఉంటాడు, వాళ్ళ ద్వారా నాకు వెజిటబుల్స్ మాత్రం చాలా మొత్తం టోటల్గా 100 మెంబర్స్ అయిపోయినారు నా స్టాఫ్తో పాటు. నాకు స్టాఫ్ కూడా బాగా సహకరిస్తుంటారు. నా స్టాఫ్ తోటి మొత్తం 100 మెంబర్స్ అయినారు. ఈ ఆశ్రమంలో ఇన్ఛార్జ్ ఇంకా పిల్లల హాస్టల్ వార్డెన్ శ్రీరామ్ గారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం అండి. మార్నింగ్ లేస్తారు పిల్లలు, వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. తర్వాత స్నానాలు చేసేస్తారు, ఎక్సర్సైజ్, పాలు తాగుతారు. పాలు తాగిన తర్వాత స్నానాలు చేసేసి టిఫిన్ చేసేస్తారు. మరి వాళ్ళకు లంచ్ స్కూల్ టైం అవుతుండే అంతలోనే టిఫిన్ బాక్స్ కట్టేసి స్థాయిగా మళ్ళీ స్కూల్కి పంపించేస్తాం వాళ్ళని. మళ్ళీ 4:30కి మళ్ళీ వస్తారు పిల్లలు. వాళ్ళు వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని మళ్ళీ కొంచెం రిలీఫ్గా ఉండి పాలు తాగి మళ్ళీ ట్యూషన్లో ఉంటారు. 7:30 వరకు మళ్ళీ ట్యూషన్లో ఉంటారు. మళ్ళీ డిన్నరు 7:30 నుంచి 8 లోపు డిన్నర్ అవుతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోంవర్క్ రాసుకుంటారు. హోంవర్క్ రాసేసుకొని మళ్ళీ పడుకుంటారు. మార్నింగ్ మళ్ళీ వ్యవసాయం చేసేసుకుంటారు పిల్లలు. క్యారమ్ బోర్డ్ ఆడతారు, క్రికెట్, చెస్ అన్నీ ఆడతారు పిల్లలు. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చుంటాను, ఇది ఆడుతూ చెప్తాను, చేపించుకుంటాం. పిల్లలు సమరసంగా ఆటలతోటి ఆడుతూ ఉంటారు. కొంచెం అటు ఇటు చిల్డ్రన్ ఆటలు లొల్లి చేస్తూ ఉంటారు. వాళ్ళతో సంధాంచుకొని ఒక తండ్రి అనే భావనతో నేను భావించుకొని వాళ్ళతోటి పాల్గొంటాను. తండ్రి అయినా తల్లి అయినా మా మేడం కూడా అన్నీ భావించుకొని చేస్తూ ఉంటాం మా పిల్లలతోటి. నేను వేరే వర్క్ చేసాను, సేమర్ బట్టల షాప్లో నేను వర్క్ చేసేవాడిని. మేడం పరిచయం అయింది, ఇట్లా సోషల్ వర్క్ చేస్తున్నా తెలిసింది మేడంతో నేను ఈ స్టాప్ రన్ చేద్దామన్నప్పటి నుంచి నేను మేడంతోటే ఉన్నాను. ఇక మేడం మంచి పనులు చేయడం వల్ల నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. మేడంతోటే ఉండిపోయాను ఇప్పటివరకు. నగరంలో ఉన్న అనేక ఆశ్రమాలలో ఈ సేవ్ ఆల్ రీచార్జ్ సొసైటీ ఫౌండేషన్ చాలా ప్రత్యేకమైనది. మామూలుగా మన చుట్టూ ఉన్న ఆశ్రమాలు
అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే అనాథ పిల్లల ఆశ్రమమో లేక వృద్ధులకు ఆశ్రయం ఇచ్చే వృద్ధాశ్రమాలో మాత్రమే మనకు తెలుసు. అయితే ఈ ఆశ్రమం చిన్నపిల్లల దగ్గర నుంచి నడవలేని నిస్సహాయులైన కడు వృద్ధులనెందరినో చేరదీసి ఆశ్రయం కల్పిస్తుండటం విశేషం. ఇక ఈ మమతల ఒడిలోని ఈ చిన్నారులకు షెల్టర్ ఇచ్చి భోజన వసతి కల్పిస్తుంది. మానసిక వికాసానికి ప్రార్థనలు, యోగాలు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఉచితంగా చదువు చెప్పించి అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా అందించడం కోసం వీరి జీవితానికి ఒక చక్కని బాటను ఏర్పరుస్తోంది ఈ ఫౌండేషన్. అయితే ఈ ఫౌండేషన్ గురించి ఇక్కడున్న ఈ చిన్నారులు, వృద్ధులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. నేను ఇక్కడికి ఒక బాధ వల్ల వచ్చాను సార్. వచ్చాక మా మేడం మా అమ్మ నాన్న కంటే మంచిగా చూసుకున్నారు. నాకు అనిపించింది ఇక్కడే పిల్లలకు, ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ సేవ్ చేయాలనిపిస్తుంది. ఎప్పటికీ ఇక్కడే ఉండి సేవ్ చేసుకుంటూ ఉండాలని ఉంది సార్. నేను ఒక బాధని పడి వచ్చేసాను సార్. ఇంటికాడ బాధల వల్ల, ఇబ్బందుల వల్ల వచ్చాను. అదే మా మేడం వాళ్ళ ఊరే మా ఊరు. మా మేడం చూసుకున్నాక ఇంకా అమ్మ నాన్న ఎందుకులే అని వదిలేశాను. ఓల్డేజ్ వాళ్ళకు, పిల్లలకు బాగా సేవ్ చేయాలనిపిస్తుంది. సేవ్ చేసుకుంటానే బతుకుతాను సార్, అంతే. అయిందవి ఏ క్లాస్ అవుతున్నావు? యూకేజీ. ఏ స్కూల్? ఎవరికైనా స్కూల్. ఎవరికైనా Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the over, like a diamond in the sky. నా పేరు చిలకమ్మ, దత్తాయపల్లి గ్రామం. మాకు ఒక కొడుకు ఉండే, 35 ఏళ్ళు అయింది, చనిపోయిండు. తాగటం ఎక్కువ అయిపోయింది. ఒక బిడ్డ ఉన్నది, ఆమెకి 2 ఆడపిల్లలు. మా పెద్ద మనిషి కూడా నా కొడుకు బెంగతోటే చనిపోయిండు. ఆస్తి పోయింది, ఇల్లు ఉండంగా వాళ్ళకి పెట్టిన దవాఖానలకు బతకలేదు. కొడుకు బతకలేదు, ఇల్లు పోయింది, మా ఆయన పోయిండు. ఎవరు ఆదరు లేకుండా అయిపోయింది. నాకు కష్టానికి శాత కాకుండా అయిపోయింది. శాతనైన రోజులు పని చేసుకొని బతికిన, శాత కాకుండా అయిపోయింది. కాలోటి ఇరిగిపోయింది, కట్లు కట్టించుకున్నా. ఇక ఆ నుంచి ఎక్కడ ఆదరు కనపడలేదు నాకు. ఇక్కడ ఇట్లున్నదని జర పేపర్ చదివి ఇక్కడికి రావటం అయింది. మా బిడ్డ తీసుకొచ్చింది, అలే బాధలు ఉంటుంది. ఇక్కడ మంచిగా ఉన్నది, మాకైతే మంచిగా చూస్తుంది. మా మేడం 3 పూటలు అన్నం, 2 పూటలు ఛాయ్, చాలా మంచిగానే చూస్తుంది. కానీ ఆమెకు అవతల ఆదరు, ఆమెకు జర సపోర్టు నాయకులు ఉంటే ఇంకా చేయగలుగుతుంది, మాకు మంచిగా చూసుకోగలుగుతుంది. ఆమెకు చాలా ఇబ్బందులు ఉన్నది ఇప్పుడు మట్టుకు. ఆమెకు సహకారం అయితే చాలా అప్పులు పడి ఉన్నది. అప్పులు ఇక్కడ అక్కడ తీసుకొని వచ్చింది. అప్పులు వచ్చిపోతుంటే మా మనసు చాలా బాధపడుతుంది. ఎట్లా మేడం, ఎట్లా అంటే మీరు ఊకుండండి, మీకేం బాధ లేదు, నేనున్నంతసేపు మీకేం బాధ లేదు, మీరు అభ్యంగా పెట్టుకోకుండ్రి అని ఆమె చెప్తుంది. మాకు ధైర్యం, మాకేమో బాధ అనిపిస్తుంది మనసు. వాళ్ళు వచ్చిపోతుంటే ఆమె సహకారం అయితే మాకు ఇంకా మంచిగా చూసుకోగలుగుతుంది ఆమె. వృద్ధాప్యం నుండి ఆఖరి క్షణాల్లో బిడ్డల దగ్గర హాయిగా సేద తీరాల్సిన ముసలి ప్రాణాలు నేడు అమ్మల కడుపున పుట్టిన బిడ్డలే ఆ తల్లిదండ్రులను మరచిపోతున్నారు. కొందరు ద్రోహం చేస్తున్నారు. రోడ్డు మీదో ఏ ఆసుపత్రుల్లోనో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇక ఈ ఫౌండేషన్లో ఉన్న వీరంతా ఒకప్పుడు ఆ చోటు నుండి వచ్చిన వారే. వీరి గాథలను శ్రీమతి సువార్తమ్మ మాటల్లోనే విందాం. మీరు ఇది వృద్ధాశ్రమము, అనాథ పిల్లలకి ఆశ్రమం అందరూ ఇక్కడ 2 కలిపి పెట్టారు కదా. అసలు ఈ ఆశ్రమం పెట్టాలని మీకు ఎందుకు అనిపించిందండి? నేను మామూలుగా సిపిఐలో ఒక ఏఐ2సి అనే దాంట్లో శ్రామిక మైలాపురం రంగారెడ్డి జిల్లా నాయకురాలుగా పనిచేసేదాన్ని. అంటే సిపిఐ అంటే మామూలుగా మేము ఎక్కువ స్లమ్ ఏరియాలకే పోతుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ముసలి వాళ్ళు, ఇట్లా అనాథ పిల్లలు రోడ్ల ఎమ్మడి తిరుగుకుంటా, చెత్తకాయదాలు ఏరుకుంటా, ఇంకా వీళ్ళు వాళ్ళని చూసి నేను నా ఆశ్రమం పెట్టకముందు చాలా ముసలి వాళ్ళని స్వయంగా వాళ్ళని తీసుకెళ్ళి మన ఈ నాగారం కాడ జెంట్స్ను, రాజేంద్ర నగర్లో లేడీస్ను అక్కడ ఆశ్రమంలో నేను చేర్పించేదాన్ని. అనాథ పిల్లలను కూడా నేను ఇక్కడ ఓల్డాల్ వాళ్ళ వేరే ఒక సంస్థలో అట్లా పిల్లలను చేసేదాన్ని. నాకు అనిపించింది నేను ఇంత శ్రమపడి వీళ్ళందరూ చేయడం ఎందుకు, మనం కూడా నడపవచ్చు కదా, ఏదైనా సేవే కదా అనే ఉద్దేశంతో నేను దీన్ని స్థాపించడం జరిగింది. ఇంకా పిల్లలను అట్లా వాళ్ళకి ఎవరు చూసేవాళ్ళు లేక, తల్లిదండ్రులు లేక, ఇట్లా రోడ్ల మీద నాయనమ్మలు, ముసలు చేయలేక రోడ్ల మీద వదిలిపెడితే వాళ్ళు అట్లనే ఆగిపోతున్నారు పిల్లలు అనే ఉద్దేశంతో నేను పెట్టాలని నా ఉద్దేశంతో పెట్టిన, అంతే. ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ఇందులో సేవ చేయాలన్న భావనతో పెట్టినండి నేను. ఈ ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు ఎవరు సహకరించారండి మీకు? ఎవరి సహకారంతో దీన్ని స్థాపించారు మీరు? ఇక
నాకు ఎవరి సహకారం అంటూ ఏం లేదండి. నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఎవరిని సహాయం కోరలేదు. అది నేను ఊర్లో అమ్మింది ఒక 10 lakhs, నా దగ్గర ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే. సరేలే ఇంకా ఇవి ఉన్నది ఇంత బంగారం ముందు సరిపోతే ఇంక ఇవి ఏం చేసుకుంటాం, సరే ఈ సేవన్న చేద్దామనే భావంతో నేను స్టార్ట్ చేసిన. సరే ఇంకా ఇవన్నిటికీ దాదాపు ఈ రెంట్ బిల్డింగు ఇవన్నీ కొనుక్కొచ్చుకోవటం, పెట్టడం, వీళ్ళకు మంచాలు, పరుపులు, ఇంకా మంచి చెడు బెడ్షీట్లు అని అవి అని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇట్లా గలీజ్ బట్టల మీద వస్తే మళ్ళీ అప్పుడు కొత్త బట్టలు కొనుక్కు రావటం. అప్పుడు బట్టలు కూడా ఎవరు దానం ఇచ్చేటోళ్ళు నాకు తెలియదు, వాళ్ళని అడగలేదు, నాకు ఇవ్వలేదు. అప్పుడు కొత్త బట్టలు కొనుక్కొచ్చి తొడిగేదాన్ని వీళ్ళకు. అట్లా అట్లా ఉన్న డబ్బు అయిపోయింది 10 lakhs వరకు. తర్వాత ఇంకేం చేయాలబ్బా, ఇప్పుడు దీని పరిస్థితి ఏంది, ఇంకేముందా, ఉన్న బంగారం కొంచెం తాకట్టు పెట్ట అవసరం ఉన్నప్పుడల్లా యూజ్ చేసుకోవటం. కానీ నెల వచ్చేసరికి ఏముందా, రెంట్ కట్టాలి, వీళ్ళకు మొత్తము ఫుడ్కు దానికి ఖర్చులు తీసుకోవాలి, అన్నీ కొనడమే. ఇంకా సిలిండర్లని అదని మాకు సిలిండర్ కూడా బ్లాక్లో కొనుక్కోవటము, ఇదంతా నాకు ఇది అయిపోయింది. ఇక పిల్లలు కూడా అలాగే తీసుకొచ్చిన. ఇక గవర్నమెంట్ స్కూల్ అంటే మరి అంత స్టడీ ఉండదు, మనము చెప్పలేము మళ్ళీ అది అన్న ఉద్దేశంతో నాకెందుకో ఇంగ్లీష్ మీడియమే చదివియాలి. కొంచెం ఇప్పుడు సమాజంలో ఎట్లుందో అదే ఉద్దేశంగా వాళ్ళు అనాథాలుగా ఉంచొద్దు, అనాథలుగా పెంచొద్దు అనేది నా ఉద్దేశం. ఆ రకంగా ఎవరీ గ్రీన్ స్కూల్కు విలేకరుల ద్వారా వెళ్ళటం జరిగింది. ఆ సార్ కూడా మంచిగా సహకరించిండు. అనిత ఏ క్లాస్ అవుతున్నావు? యూకేజీ. నువ్వు కూడా నువ్వే స్కూల్? Evergreen High School. My name is Narsamma. My school name is Evergreen High School. We are studying in 2nd class. మా డాడీ ఏమో మిలిటరీ పని చేస్తాం, మా మమ్మీ ఏమో ఫంక్షనల్లా కూరగాయలు కొనడానికి వెళ్తుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మా ఎమ్మెల్యే గారిని ఒకసారి ఏదో ప్రోగ్రామ్కి వస్తే పిలుచుకొచ్చి, సార్ నేను ఈ పిల్లలది పెడదామనుకుంటున్నా వీళ్ళ గురించి అంటే, అమ్మ నీ పిల్లలకు తప్పకుండా నేను ఫీజులు కడతా, ఎంతమందిని పెట్టాలనుకుంటున్నావు? సరే నేను 50 మందిని పెట్టుకుందాం అనుకుంటున్నా అన్న. ఓకే అన్నాడు. అదే ప్రకారంగా సార్ కూడా ఫీజు కట్టిండు. ఎమ్మెల్యే గారి సహకారం మాత్రం చాలా వరకు ఆయనకు మాత్రం మంచిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆయన ఫీజు కట్టినందుకు నా పిల్లలు వృధా చేయలేదు, నేను వృధా చేయలేదు. నా పిల్లలంతా మంచి క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్లో నా పిల్లలంతా పాస్ అయ్యారు. సార్ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. ఇంకా దాతలు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ముందుకు, ఎందుకంటే అప్పులలో కూరుకపోతున్నా. నా పేరు యాదమ్మ, మా అమ్మగారు షామీర్పేట. నన్ను అక్కడ జైజపురం ఇచ్చిండ్రు, ఆయన చచ్చిపోయిండు. ఇన్నేళ్ల సంధి నేను కష్టం చేసుకొని బతికిన, నాకు పిల్లలు కాలేదు. అమ్మ ఆశ్రమం కుల్ల చేసింది అనగానే 3 రోజులకు నేను వచ్చిన. 1 ఏడాదిన్నర మీద అవుతున్నది. మాకు అమ్మ మంచిగా చూస్తుంది. నేను మా వాళ్ళ దయ ఏది చూసుకోలేదు, అమ్మ ఆశతోటి వచ్చిన. నేను మంచిగా ఉన్నా. మాకు బట్టలు, పట్టు చీరలు, మాకు పరుపులు, ప్యాన్లు, అన్నము, పొద్దున 6 గంటలకు చాయ్, నాష్టా, 3 మాటల అన్నం మంచిగా తిని మంచిగా ఉంటున్నాం. మాకు ఏది ఆదొస్తలేదు. మా అమ్మగారింటికి కూడా నేను ఆశ పెట్టుకోలేదు. నేను అమ్మ మీద చాలా ఆశ పెట్టుకున్నా. మీ దయతో అమ్మను మంచిగా చూడుంటున్నా. ఆయన మాకు చాలా మంచిగా చూస్తుంది. ప్రాబ్లం ఎక్కువైతుంది, ఎందుకంటే నాకు ఇప్పుడు ఫుడ్ మొత్తం పిల్లలు, ముసలి వాళ్ళు, స్టాఫ్ అంతా 100 members అయినారు. నాకు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రెస్ వాళ్ళు మాత్రం బాగా సహకరిస్తున్నారు. ఏదైనా ప్రోగ్రామ్ ఎవరైనా కానీ చేశానన్నప్పుడు ఇక్కడే చేసుకుంటారు, ఆశ్రమాలు చేయకండి అని వాళ్ళు కొంచెం సలహాలు ఇవ్వటము, వాళ్ళు వచ్చి నాకు చేస్తున్నారు. మా షామీర్పేట మండల్ ప్రెస్ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఆశ్రమంలో ఇంతమంది వృద్ధులు, పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మెడికల్ సపోర్ట్ చాలా అవసరం. సో ఆ ఫెసిలిటీ మీరు ఎలా కల్పిస్తున్నారు వీళ్ళందరికీ? ప్రథమంగా ఏంటంటే, మాకు మామూలుగా ఆశ్రమంలో సాక్షి విలేకరి అభిమన్యు అనే అతను డాక్టర్. ఆయన మామూలుగా ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఆయన A to Z ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్, వీళ్ళ బీపీ చూడటం, ఇంజక్షన్, ట్యాబ్లెట్. ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం మోరల్ సపోర్ట్ నాకు మెడిసిటీ వాళ్ళు నాయుడు అని, మనోజ్ సార్ అని, వీళ్ళు మన క్యాంపస్ వాళ్ళు ఉన్నారు. ఏదైనా క్యాంప్ రాగానే మాత్రం నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. ఇమీడియట్లీ నాకు ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ ఆ క్యాంపుకి తీసుకెళ్తా. అన్ని A to Z చెకప్లు ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ. నా ఆశ్రమానికి కూడా మెడిసిన్ సప్లై చేస్తున్నారు వాళ్ళు. నాకు చిన్నప్పటి నుండి ఎవరికైనా సేవ చేయాలనే భావన ఉండేది. మేడం, నేను కూడా ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. వీళ్ళకి సాధ్యమైనంత వరకు మందులు ఇస్తూ సేవలు అందిస్తానని చెప్పాను. కనీసం 2 గంటలు 3 గంటలు స్పెండ్ చేయడానికి
కేటాయిస్తున్నాను. గత సంవత్సరం నుండి నేను విలేకరుగా సాక్షి పేపర్లో విలేకరుగా పనిచేస్తున్నాను. బయట ప్రపంచం ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా ప్రపంచాన్ని అంతా నేను మర్చిపోతాను. నెక్స్ట్ నా స్టాఫ్ మాత్రం చాలా సహకరిస్తారు. నా కష్టంలో 75% వాళ్ళే పాలు పంచుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఉన్నా లేకున్నా అడ్జస్ట్ చేయటము, స్టాఫ్ అని పెట్టుకున్నా మీకు ఇంత పెట్టుకుంటున్నప్పుడు ఇంత శాలరీ ఇస్తాం మీకు అని చెప్పడం వరకే. కానీ నేను వాళ్ళకు ఫస్ట్ రాగానే ఇగో మీకు శాలరీ అని మాత్రం ఇవ్వట్లేదు. కాకపోతే వాళ్ళ అవసరం నిమిత్తం వాళ్ళు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలకు మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళకు ఇస్తున్నా తప్ప వాళ్ళకు మాత్రం రెగ్యులర్ పేమెంట్ మాత్రం నేను ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా మొత్తం నేను ఒక 10 పైసలు బయట తెచ్చినా, నేను ఖర్చు పెట్టినా, అవసరమైతే మా ముసలోళ్ళకు కూడా కొందరికి చెప్తా, ఈ రోజు ఇక్కడ 10 పైసలు తెచ్చినమ్మా, ఈ 10 పైసలు ఇక్కడ ఈ రోజు ఖర్చు అవుతున్నాయి, ఇగో దీనికి పెడుతున్నా అని. కొంతమంది మా ముసలి వాళ్ళకు కూడా, మా వృద్ధులకు కూడా కొంతమందికి నేను పెట్టే ఖర్చు, నేను తెచ్చే అప్పు కూడా మా వాళ్ళకు కూడా తెలుసు. तुलजाबाई मगर यहाँ आके मैं 10 सालों ना हमारे बहुत मुश्किल हूँ मैं। कोई बेटा याद नहीं आता, कोई बेटी याद नहीं, हमारा कुछ भी नहीं होना। हमारा आदमी का फोटो लगा के बाजू हमारी मैडम है ना, जो बोले वो खिलाते, जो बोले पिलाते। तुलजाबाई सबको बुढ़ियों को बस अभी भी हमारे को मैडम पे हिम्मत है बेटा, हमारी मैडम को आप क्या करना, मदद करना, बस उतना ही। हमारे को कुछ भी ना हमारे लिए, हमारी मैडम हमारे वास्ते बहुत बहुत कर्जा कर ली। और हमारी मैडम को देख के हम रो लेते। हमारी मैडम एक दिन आने से, अयो हमारी मैडम 10 बज गए अभी नहीं आई ना, अयो 10 बज गए। हमारी मैडम को अच्छा देखो बेटा, हमारे को सब अच्छा है। मैडम बोले थे मैडम ही थे को समाज को पैदा करेगी, मेरी मैडम अच्छा नहीं ना, हमारे को सब कुछ है। अब ये बुढ़ापे में कैसा भी बेटा ना को भाव ना को कोई भी ना को, मेरे को मैडम होना बस उतना ही। ఈ అమ్మాయి 1 year అయిందండి, 1 year అయింది. ఈ అమ్మాయి షామీర్పేట వైఎస్ఆర్ విగ్రహం ఉంది కదా, ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం వెనకాల పడుకుందంట. అయితే షామీర్పేట వాళ్ళు 11:30కు నాకు ఫోన్ చేసి చెప్పిందండి. చెప్తే నేను ఆటో తీసుకొని వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు, వాళ్ళకి స్నానం ఉండదు, ఏముండదు, నెత్తులు ఇట్లా ఎంట్లు కట్టి మొత్తం మట్టితోటి కూరుకొని ఉంటారు. నేను మాత్రం తీసుకురాగానే ఫస్ట్ మొత్తం గుండు చేపించేస్తా, నీట్గా చేపించి మంచిగా వేడి నీళ్ళు పెట్టి ఫ్రెష్గా స్నానం చేపించి ఆ బట్టలు పడేసి వేరే బట్టలు వేసి ఇంట్లోకి చేర్చుకుంటా. వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉండే పరిస్థితి అమ్మాయిది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఓకే, మీరు వీళ్ళని రోడ్డు మీద పడుకున్న వాళ్ళని తీసుకొచ్చి చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు. అయితే వాళ్ళు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతవరకు సహకరిస్తారు? మీరు చెప్పిన మాట ఎంతవరకు వింటారు? చూడండి, వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం భయపడ్డట్టున్నా కూడా ఏంది ఇంట్లోకి తీసుకొచ్చింది, మంచిగా రోడ్డు మీద అంత స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన తిరిగిన వాళ్ళు కదా, భయపడ్డా ఒక్క 1 dayలో కవర్ అవుతారండి. ఇప్పటి వరకు అయితే నన్ను పెద్ద ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన వాళ్ళైతే ఎవరు లేరు. ఈ అమ్మాయిని నాకు ఒకసారి బీపీ డౌన్ అయ్యి కింద పడిపోయినా, తనకి 2 చేతులు ఇరిగినాయి. ఇక్కడ ఒంటి మామిడి కాడ కట్లు కట్టించుకుంటాను కానీ వెళ్తున్నా, మార్నింగ్ 5:30, 6 ప్రాంతాన ఆటోలో వెళ్తున్నా. ఈ అమ్మాయి పాపము మెంటల్గా రోడ్డు ఏమో నడుస్తుంటే ఎవరో ఏదో వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయినరు. ఒక చెట్టు కింద ఇట్లా ముడుచుకొని పడి మూలుగుతున్నది. నేను అన్న మా అబ్బాయిని, అరే ఆటో ఆపరా, ఎవరు మూలుగుతురు చెట్టు కింద అన్న. ఆపినాం. మా ఆటో లైట్ పెట్టి చూస్తే పాపము చాలా ఘోరంగా అయిన పరిస్థితులు ఉన్నది. అసలు ఒంటి మీద బట్టలు కూడా లేని పరిస్థితులు ఉన్నది. అరే తీసుకుపోదామంటే మా పిల్లలు ఏమన్నారంటే వద్దక్క చచ్చిపోతట్టుందన్నారు. అరే రోడ్డు మీద చచ్చిపోతే కుక్కలు తింటాయిరా, మనం తీసుకుపోదాము, బతుకుతే సాదుకుందాం, చచ్చిపోతే బొంద పెట్టేది ఏదైనా పెట్టేదే కదా అని తీసుకొచ్చి అప్పుడు ఈ చెయ్యి దెబ్బ తాకింది, ఇరిగిపోయింది, చెయ్యి ఇరుగున్నది. ఇంకా ఆటోలో తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మంచిగా నీట్గా చేసి మళ్ళీ ఆటోలో తీసుకెళ్ళి ఈమె కూడా నాతో పాటు కట్లు కట్టించిన. 3 కట్లకు చెయ్యి మంచిగా అయిపోయింది. నాతో పాటు తీసుకెళ్తే కట్లు కట్టించుకొచ్చుకున్నా, మంచిగా అయింది. మానవ సేవలో భాగంగా ఒకప్పుడు అత్యంత దయనీయ స్థితిలో రోడ్లపై జీవనం సాగిస్తూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ వృద్ధులకు, ఈ చిన్నారుల భవిష్యత్తు కోసం, వీరి భవిత కోసం ఏ సంబంధం లేకపోయినా పేగు బంధంగా భావించి తమ వంతుగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వీరంతా ఈ ఆర్గనైజేషన్ గురించి, వీరి గురించి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. మా ఆయన 6 నెలలు అవుతుంది బాగాలేక. 6 నెలల నుండి ఆయనకు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. హార్ట్ పేషెంట్ అయిపోయిండు, హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత ఇక మొన్న పోయిన నెల మార్చి నెల చనిపోయినాక ఇక్కడ ఆశ్రమం ఉందని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. వచ్చినాక ఇక్కడ నుండి నాకు బయటకు వెళ్ళబుద్ధి అవుతలేదు, ఇక్కడనే ఉండాలి ఆశ్రమంలో. నా పిల్లలు కాక వేరే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళని కూడా నా బిడ్డలాగా చూసుకుంటాను అని నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు చాలా బాగుంది. నాకు బాధ అన్నది కూడా ఇక్కడ బాధ లేకుండా అయిపోయింది, పిల్లలలో ఆనందంగా ఉన్నా.
ఎవరైతేనేమి మానవ సేవే మాధవ సేవ అని ఈ అనాథ పిల్లలను చేరదీసి ఉచితంగా చదువు చెప్పి అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దడమే కాకుండా ఈ వృద్ధులకు చక్కని జీవితాన్నిస్తున్న ఈ ఆర్గనైజేషన్ను దాతలు సందర్శకులు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చని అక్కడి నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆర్గనైజేషన్ తమ మనసుకు నచ్చితే తమ వంతు విరాళాలు అందించి ఈ ఆర్గనైజేషన్లో మీరు భాగస్వాములు కావచ్చని అక్కడి నిర్వాహకులు అంటున్నారు. ఇప్పుడు విరాళం అంటే నేనేమో వాళ్ళు డబ్బులు ఇవ్వండి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అడగట్లేదు. వాళ్ళకేం కావాలి, కేవలం ఫుడ్కు సరిపడతట్టు మీరు ఎట్లా ఇచ్చిన నాది అంటే అవసరాలంటే అన్నీ నాకు అవసరాలే. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పటి వరకు ఉన్నది నా డబ్బులు నేను స్పెండ్ చేసిన, నా డబ్బులు నేను పెట్టేసిన, తర్వాత ఉన్నది అమ్మి పెట్టిన, అన్ని రకాలుగా ముందు చెప్పినాను మీకు, అన్ని రకాలుగా అయిపోయింది. ఇప్పుడు అప్పులలో కూరుకుపోయి ఉన్నా నేను. అయితే ఇప్పుడు ఇంతమందిని మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కష్టమైంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు, వదిలేయొచ్చు కదా అంటున్నారు. ఇట్లా అందరిని అంత గలీజ్గా తీసుకొని ఇంత నీట్నెస్ చేసి వాళ్ళకి ఆరోగ్య రీతి అన్ని రకాలుగా చూసుకొని నేను ఇప్పుడు వాళ్ళని వదిలేయాలంటే నాకు ఎక్కడ వదలాలి, ఎట్లా నేను ఇంత తయారు చేసినాక తీరా నేను ఒక చేతులు పెట్టడానికి కూడా నా ప్రాణం ఒప్పట్లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి విజిటింగ్ చేయండి. విజిటింగ్ చేసి నా పిల్లల పరిస్థితి, ముసలోళ్ళ పరిస్థితి మొత్తం A to Z కనుక్కొని తెలుసుకొని నాకు ముందుకు వచ్చి సహాయం అందియాలని నేను మేము అందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. భయంతో ఉలిక్కిపడిన చోట ధైర్యం అమ్మ. బిడ్డ ఒంటరి దారిలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నాడు సాహసాన్ని నూరుపోసే తెగింపు అమ్మ. ప్రతి పిల్లవాడి గుండె చప్పుడు అమ్మ. బిడ్డల బాధలను కనిపెట్టే హృదయం అమ్మ. అలాంటి అమ్మ ఉన్నందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలి. కానీ బయటకొచ్చి అమ్మలు బావురుమని ఏడ్చే దుర్దినం ఏ తల్లికి రాకూడదు. వార్ధక్యంలో ఆఖరి క్షణాల్లో రోడ్ల మీద చెత్తకుప్పల మధ్య తల్లడిల్లుతున్న ఇలాంటి వారెందరినో ఓ అమ్మగా చల్లగా చూస్తున్న వీరిని నిజంగా అభినందించాల్సిందే. ఇలా ఏ సంబంధం లేని వీరి కోసం ఆహర్నిశలు పాటుపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ 100కో కోటికో ఒక్కరు. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో.